మీ మోకాల నొప్పులకు ఎటువంటి సర్జరీ లేకుండా ఎపియాన్ పెయిన్ క్లినిక్ అందిస్తున్న అత్యాధునిక చికిత్స. నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ హోమియోపతి ఫిజిషియన్ డాక్టర్ చేతన్ రాజ్ గారు. ఆయనతో మాట్లాడి కంప్లీట్ డీటెయిల్స్ తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్తే మేడం. సార్ మనం ఇంతకుముందు చాలా వీడియోస్ చేసాము. ఇన్సోమ్నియా కూడా మనము ఇంతకుముందు డిస్కస్ చేసాము. కానీ ఈ వీడియోలో ప్రత్యేకంగా డిస్టర్బ్డ్ స్లీప్ అనేది కూడా ఉంటుంది సార్ చాలామందికి. అర్ధరాత్రి 3 o'clock లేకపోతే మళ్ళీ 4 o'clockకి నిద్ర పట్టకపోవడము, మళ్ళీ 6 వరకు ఆ నిద్ర అనేదే ఉండదు. మళ్ళీ ఎప్పుడో 6:30 తర్వాత పడుకొని మళ్ళీ 9కి లేస్తున్నారు. సో ఇట్స్ కంప్లీట్లీ రాంగ్ కదా సార్. సో సౌండ్ స్లీప్ ఉండాలి. అసలు ఈ నిద్రలేని సమస్య ఎందుకు వస్తుంది, దీన్ని తగ్గించుకోవాలంటే ఏం చేయాలి? మన పేషెంట్ ఒక మేడం ఉండే, లేడీ ఉండే, అండ్ 49-50 ఉండే ఏజ్ పేషెంట్ది. ఆమెకి ఎలా అయిపోయిందంటే అసలు నిద్ర పోతుంటే 1 hour నిద్ర వస్తుండే, దాని తర్వాత మేలుకొచ్చేస్తుండే. సో అది ఎట్లా స్టార్ట్ అయింది, మనం కేస్ టేకింగ్ తీసుకున్నప్పుడు మనకు తెలిసింది. ఇప్పుడైతే మొత్తం తగ్గిపోయింది, మంచిగా నిద్రపోతున్నారు. కానీ ఎట్లా స్టార్ట్ అయిందంటే ఒక సన్ ఉండే ఆమెకు, ఓన్లీ 1 child. సో ఆ బాబు పెళ్ళి అయిపోయింది అనమాట. పెళ్ళి అయిపోయిన తర్వాత ఆమెకి ఒక ఇన్సెక్యూరిటీ ఫీలింగ్ స్టార్ట్ అయిపోయింది. అరే నాతో ఉంటలేడు మా బాబు, నాతో ఇంతకుముందు ఎట్లా మాట్లాడుతుండే అట్లా మాట్లాడట్లేదు, ఇంతకుముందు నాకు చాలా హెల్ప్ చేస్తుండే ఏంటి పనుల్లో, ఇప్పుడు చేస్తలేడు, ఇప్పుడు ఎవరు చూసుకుంటారు. ఎందుకు అట్లా స్టార్ట్ అయిందంటే చిన్నప్పుడు ఎలా ఉండే అంటే బాబు మొత్తం ఆమె మీద డిపెండెంట్ ఉండే. ఆమెకి ఎట్లా అనిపిస్తుండే అంటే నా బాబు, నేను లేకపోతే నా బాబు అసలు ఉండలేడు, చాలా అటాచ్డ్ ఉన్నాడు నాకు అనేసి. సో ఇటువంటి పర్సెప్షన్లో ఉండే, అటాచ్డ్ ఉండే బాబు, లేదని కాదు, ఇప్పుడు కూడా వాళ్ళు కలిసే ఉంటారు. బట్ ఈమె ఓవర్గా ఎక్స్పెక్టేషన్ పెట్టుకుందనమాట. సో ఆ ఎక్స్పెక్టేషన్ పూర్తిగా అవ్వలేదు కాబట్టి మైండ్లో ఒక టెన్షన్, స్ట్రెస్ స్టార్ట్ అయింది. నా బాబు నాకు దూరం అయిపోతుండు అని ఫీలింగ్ స్టార్ట్ అయిపోయింది. ఆ ఫీలింగ్ తోటి డైలీ నిద్ర వస్తుండే, కానీ కొద్దిసేపట్లోనే బ్యాక్ ఆఫ్ ద మైండ్ ఈ థాటే నడుస్తుంది. సో ఆటోమేటిక్గా మేలుకొచ్చేస్తుండే అనమాట. డిస్టర్బ్ స్లీప్, మళ్ళా సరిగా పడుకోకపోవడం, ఇవన్నీ స్టార్ట్ అయినాయి. దాంతోపాటు వేరే వేరే రోగాలు కూడా వస్తాయి మళ్ళీ. సో ఆమె ట్రీట్మెంట్ వచ్చినాక ఆమెకు ప్రాబ్లం సాల్వ్ అయిపోయింది. కానీ ఇక్కడ ఇంపార్టెంట్ ఏంటంటే మనం మెంటలీ పీస్ఫుల్ ఉన్నామనుకోండి, మనకు పీస్ఫుల్ స్లీప్ అనేది గ్యారంటీడ్. ఓకే. కానీ మన మైండ్లో ఏదైనా ఆలోచనలు నడుస్తున్నాయి కంటిన్యూస్లీ, టెన్షన్స్, ఏదో ఒకటి ఆలోచిస్తూనే ఉన్నారు, మీరు యాంగ్జైటీగా ఉన్నారు అంటే మన నిద్ర చాలా వరకు డిస్టర్బ్ అవుతుంది. అందుకే పాజిటివ్గా ఆలోచించండి, ఎవరితోటి ఎటువంటి ఎక్స్పెక్టేషన్ పెట్టుకోకండి, మనకు నిద్ర ఏమో మంచిగా వస్తుంది. ఇంకోటి ఏంటంటే మీరు ఒకవేళ కరెక్ట్ టైంకి పడుకోవట్లేదు డైలీ, ఇప్పుడు ఒకరోజు 8 గంటలకి పడుకోనికి ట్రై చేస్తారు, ఒకరోజు midnight 1కి పడుకోనికి ట్రై చేస్తారు. ఇప్పుడు కొందరు జాబ్స్ ఎట్లుంటాయంటే రొటేషనల్ షిఫ్ట్స్ ఉంటాయి వాళ్ళకు, నర్సెస్కి కానీ ఐటీ ఎంప్లాయీస్కి కానీ. రొటేషనల్ షిఫ్ట్స్లో ఏముంటుంది, 10 రోజులు ఒక టైం, నెక్స్ట్ 10 days ఒక టైం, నెక్స్ట్ 10 days ఒక టైం. సో 3 times వల్ల స్లీప్ ప్యాటర్న్ కూడా చేంజ్ అవుతుంది కదా, బయాలజికల్ క్లాక్ ఎలా సెట్ అవుతుంది. సో అందుకే యాజ్ ఫార్ యాజ్ పాసిబుల్ ఇట్లా ఒకటే టైంకి పడుకోవడానికి ట్రై చేయండి. అండ్ పడుకున్న తర్వాత బెడ్లో ఫోన్ యూజ్ చేయకండి. బెడ్లో ఫోన్ యూజ్ చేయడం వల్ల ఏమవుతుందంటే దాంట్లో నుంచి ఏదైతే బ్లూ రేస్ వస్తాయి, దానివల్ల మీ స్లీప్ చాలా వరకు డిస్టర్బ్ అవుతుంది. మెలనోసైట్స్ని మనం సప్రెస్ చేస్తున్నాం అన్నమాట. సో మీరు మీ నిద్రని కంట్రోల్ చేసుకోవాలంటే బోత్ మెంటలీ అండ్ ఫిజికలీ మ్యాక్సిమం మీరు కంట్రోల్ చేసుకోవచ్చు. కానీ ఒక్కొక్కసారి ఏమవుతుందంటే ఏదైతే మన బ్రెయిన్లో న్యూరో ట్రాన్స్మిటర్స్ ఉంటాయి అవి డిస్టర్బ్ అయిపోతాయి అన్నమాట, ప్రొలాంగ్ స్ట్రెస్ వల్ల. ఇప్పుడు ఇంతకుముందు మనం కేసు డిస్కస్ చేసినాం కదా, ఆ కేసులో కూడా అట్లనే ఉండే. ప్రొలాంగ్ స్ట్రెస్ వల్ల ఆ పేషెంట్లో న్యూరో ట్రాన్స్మిటర్స్ అనేవి డిస్టర్బ్ అయిపోయినాయి. ఓకే, మరి ఆ పేషెంట్కి మీరు ట్రీట్మెంట్ ఇచ్చిన విధానం ఏంటంటారు? అంటే హోమ్ రెమెడీస్ ఏమైనా చెప్పారా? మేము కేస్ టేకింగ్ తీసుకున్నాము, హోమ్ రెమెడీస్ ఇచ్చినాము. దాంతోపాటు హోమియోపతి చాలా మంచిగా పనిచేస్తుంది అన్నమాట ఎవరికైతే స్లీప్ ప్రాబ్లమ్స్ ఉంటాయి. సో ఒక కాంబినేషన్ ఆఫ్ మెడిసిన్స్ ఇచ్చినాము పేషెంట్కి అకార్డింగ్ టు హర్ కాన్స్టిట్యూషన్. కానీ ఎవరికైతే జనరలీ నిద్ర సరిగా రాదు వాళ్ళకు ఒక సింపుల్ రెమెడీ నేను చెప్తాను, ఫస్ట్ ట్రై చేయనీకి. వాళ్ళకు కొద్దిగా నిద్ర రావట్లేదు సరిగా అంటే ఈ మెడిసిన్ వాడితే వాళ్ళకు కొంచెం మంచిగా నిద్ర వస్తుందన్నమాట. సో ఆర్నికా అనేసి ఒక మెడిసిన్ ఉంటుంది.
ఇది ప్లాంట్ డిరైవ్ మెడిసిన్స్. హోమియోపతిలో మ్యాక్సిమం మేము ప్లాంట్ డిరైవ్ మెడిసిన్స్ వాడతాం, ఎందుకంటే దీనికి సైడ్ ఎఫెక్ట్లు అస్సలకి ఉండవు. సో పడుకునే ముందు ల్యూక్వామ్ వాటర్లో 1 కప్ ఆఫ్ వాటర్, దాంట్లో మీరు 1 కప్ ఆఫ్ ల్యూక్వామ్ వాటర్ తీసుకోండి అండ్ గ్రీన్ టీ కొద్దిగా యాడ్ చేసుకోండి దీంట్లో ల్యూక్వామ్ చేసి. దాని తర్వాత మీరు ఏం చేయండి అంటే దీంట్లో 5 drops ఆఫ్ ఈ మెడిసిన్ నేను చెప్పాను కదా ఆర్నికా, అది యాడ్ చేసుకోండి. 10 mg potency అది కన్జ్యూమ్ చేయండి ఎప్పుడైతే మీకు నిద్ర రాదు. అది ఆటోమేటికలీ విదిన్ 15 to 20 minutes మీరు నిద్రపోతారు. అండ్ న్యాచురల్ స్లీప్ అంటే తిన్న తర్వాత వేసుకోవాలా లేకపోతే తినక ముందు వేసుకోవాలా? ఎప్పుడైతే పడుకోవాలి దానికన్నా హాఫ్ అన్ అవర్ ముందు తీసుకోండి. చాలా స్ట్రెస్ ఉంది మీకు ఇవాళ, చాలా టెన్షన్స్ ఉంది, అవే నడుస్తున్నాయి మైండ్లో అంటే ఆర్నికా 10 mg 5 drops ఇన్ 1 cup ఆఫ్ గ్రీన్ టీ మీరు వేసుకొని తీసుకుంటే మీకు మంచి నిద్ర వస్తుంది అండ్ న్యాచురల్ స్లీప్ వస్తుంది. గాఢ నిద్రలోకి వెళ్ళిపోతారు అన్నమాట. అవును. ఎన్ని నిమిషాల్లో వెళ్ళిపోతారు సార్? ఒక హాఫ్ అన్ అవర్ లో వెళ్ళిపోతారు. 15 minutes లోనే వెళ్ళిపోతారు. 15 minutes లో గాఢ నిద్రకి వెళ్ళిపోతారు. అండ్ ఇంకోటి ఏంటంటే మనం గ్రీన్ టీ, అందరు ఏమనుకుంటారు గ్రీన్ టీ తీసుకుంటే నిద్ర సరిగా రాదు అనేసి, కానీ మనం గ్రీన్ టీ డైల్యూటెడ్ ఫామ్ లో తీసుకుంటున్నాం. సో ఆటోమేటిక్లీ నిద్ర వస్తుంది. అండ్ గ్రీన్ టీ వల్ల నిద్ర రాదు, డిస్టర్బ్ అయిపోతుంది అని ఎవ్వరు అనుకోకండి. గ్రీన్ టీ నిద్రని డిస్టర్బ్ చేయదు. ఏ టీ నిద్రని డిస్టర్బ్ చేస్తుంది అంటే హెవీలీ బాయిల్డ్ మీరు డైలీ తీసుకుంటారు కదా టీ, ఆ టీస్ ఏమో నిద్రని డిస్టర్బ్ చేస్తాయి, నిద్రని డిస్టర్బ్ చేస్తాయి అంటారు. మిల్క్ తో చేసినవి హెవీలీ బాయిల్డ్ టీస్ ఏవైతే డైలీ మనం తీసుకుంటాం కదా, ఈ ఇరానీ చాయ్లు ప్లస్ ఎక్కువ బాయిల్ చేసి తీసుకుంటాం కదా, అవి డిస్టర్బ్ చేస్తాయి. గ్రీన్ టీ ఈస్ గుడ్ ఫర్ హెల్త్ అనమాట. థ్యాంక్ యూ సార్, చాలా బాగా వివరించారు. సో చాలా మంచి టిప్స్ కూడా మాకు ఈరోజు అందించారు. ఇన్సోమ్నియా ప్రాబ్లమ్ని దూరం పెట్టాలంటే ఏం చేయాలి, సో మీరు చెప్పిన టిప్స్ ఖచ్చితంగా ఫాలో అవుతాము. థ్యాంక్ యూ సో మచ్. నమస్తే.